Hello guys, welcome back to my channel me Pakkinti Pilla andi. So ee roju nenu inkoka video tho vachesanu. So this is gonna be my 1 gram jewelry collection video. Nenu one video lo I can't show whole collection andi, chaala long ayipotundi. So first dantlo I'll be showing ante na daggara unna chain and earrings sets చూయిస్తాను. దాని తర్వాత ఇయర్ రింగ్స్ ఇంకా చెంపస్వరాలు అండ్ వడ్డానాలు దది పార్ట్ 2 లో చూయిస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఇది అండి, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. మీకు కనిపిస్తుందా? సో నేను ఫొటోస్ ఫర్ షూర్ యాడ్ చేస్తాను. నేను అందుకే నెక్ కూడా ఏమీ పెట్టుకోలేదు మీకు చూద్దామని. సో ఇది ఇలా వస్తుంది. ఇది నెక్ అన్నమాట, మొత్తం సీజర్స్ తోటి వస్తుంది, వైట్ స్టోన్స్ కనిపిస్తుంది. సో ఇలా వస్తుంది. అండ్ ఇది అంతా పర్ల్స్ అన్నమాట, మెరూన్ కలర్ది. సో మేము నా పెళ్ళికి చెల్లికి లంగా ఓని తీసుకున్నారు మమ్మీ. సో అది కొంచెం రెడ్ కలర్ అన్నమాట. సో దానికి సెట్ అవుతుందని ఇది తీసుకున్నాము. చాలా బాగుంటుంది సింపుల్గా. సో ఇట్ ఇస్ లైక్ దిస్. సో ఇవి ఇయర్ రింగ్స్ అండి. సేమ్ అదే, మధ్యలో ఏమో మెరూన్ కలర్ స్టోన్ వచ్చి చుట్టూ ఇలా ఇది వచ్చింది అనమాట. ఇలా వస్తుంది, చాలా బ్రైట్గా కనిపిస్తుంది. నేను పెట్టుకున్నవి కూడా 1 గ్రామ్ గోల్డే. ఇవి పార్ట్ 2 లో చూపిస్తాను మీకు. సో దిస్ ఇలా వస్తుంది. సో దిస్ వాజ్ ఆల్మోస్ట్ 2000 అనుకుంటాను. రీసెంట్గా తీసుకున్నాం కాబట్టి నాకు గుర్తుంది. సో సెకండ్ వచ్చేసరికి ఇదండి. దిస్ ఈజ్ ఆల్సో ఏ నెక్ పీస్. ఇది అయితే పట్టు శారీస్ ఇంకేం వేసుకొని అవసరం లేదు, ఇది ఒకటి వేసుకుంటే చాలు. పట్టు శారీస్ మీదకి చాలా బాగుంటుంది. జస్ట్ లైక్ 1 పీస్ లాగా అనమాట. చాలా హెవీగా ఉంటుంది అండ్ చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ లైక్ దిస్. అసలు చూడండి, అంటే దీని మీదే ఒక లుక్ అనేది మొత్తం మారిపోతుంది పెట్టుకోగానే. ఇట్ ఇస్ లైక్ దిస్. ఇది కూడా రీసెంట్గానే కొన్నాము. మొత్తం పింక్ గ్రీన్ స్టోన్స్ తోటి వచ్చాయి. ఇవేమో పర్ల్స్ కింద. అన్ని 1 గ్రామ్ గోల్డేనండి. అంటే బేసిక్గా 1 గ్రామ్ గోల్డే మనం ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తామంటే, గోల్డ్ ఇన్ని మోడల్స్లో ఫస్ట్ షూర్ కొనుక్కోలేము. అండ్ ప్లస్ గోల్డ్ నాకు అంటే ఇన్ మై పర్సనల్ ఒపీనియన్, గోల్డ్ వేసుకున్నా కానీ ఇంత లుక్ రాదు. నా పెళ్ళికి కూడా అంటే మ్యారేజ్కి కానీ ఎక్కడికైనా కానీ నేను గోల్డ్ వేసుకొని ఇది వేసుకొని చూస్తే నాకు ఇదే ఎక్కువ అట్రాక్టివ్గా కనిపిస్తుంది గోల్డ్ కంటే. సో దట్స్ వై వి ప్రిఫర్ 1 గ్రామ్ గోల్డ్. అండ్ వాటికి ఇయర్ రింగ్స్ ఇవి వచ్చాయండి. మొత్తం స్టోన్ కింద బాగుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్ అండి. అంటే మీరు ఇప్పుడు ఇందాక 2 చూసిన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇది కొంచెం రెడ్డిష్ గోల్డ్ అన్నమాట. కొంచెం రెడ్ టింట్ వస్తుంది దీంట్లో. ఫేస్ కలే మారిపోతుంది ఇవన్నీ వేసుకుంటుంటే కదా. ఇట్స్ గుడ్. సో
మొత్తం స్టోన్స్ వచ్చాయి ఇక్కడ అండ్ మధ్యలో ఇలా అండ్ ఇలా ఇలా కూడా పెట్టుకోవచ్చేమో. సో దిస్ ఇస్ వన్. అండ్ దీనికి కూడా ఇయర్ రింగ్స్ సెట్ వచ్చాయి. ఐ షో యూ. ఇవి ఇయర్ రింగ్స్ అండి. సో ఇలా సెట్స్ అన్నిటికీ కొంచెం చిన్నగా వస్తాయి ఇయర్ రింగ్స్, బికాజ్ మెయిన్గా మనం చైన్, నెక్ పీస్ అవే చూస్తాం కాబట్టి కొంచెం చిన్నగా వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి దిస్ ఇస్ ద వన్. ఇది కొంచెం టెంపుల్ జ్యువెలరీ అనమాట. అంటే ఆ ఫీల్ ఉంటుంది, బట్ కింద పీకాక్స్ వచ్చాయి ఇక్కడ లాకెట్లో. ఐ విల్ షో యూ. పీకాక్స్ వచ్చాయి, కింద ముత్యాలు. చాలా అంటే చాలా. శారీ మీదకి ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, నిండుగా ఉంటుంది. పింక్ విత్ గోల్డ్. ఇది నార్మల్ గోల్డే, కొంచెం ఇలా వస్తుంది. అంటే ఈ డ్రెస్ మీద మీకు అంత తెలియట్లేదేమో, నార్మల్ కొంచెం ఇంకొంచెం ట్రెడిషనల్ లంగా ఓనీల మీద కానీ పట్టు లంగాల మీద కానీ చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. అన్నమాట. దీనికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇయర్ రింగ్స్ సెట్ ఇది ఇలా వస్తుంది. సో దీనికి బెటర్ అంటే కంపారిటివ్లీ పెద్ద ఇయర్ రింగ్స్ వచ్చాయి. సేమ్ అదే పీకాక్ డిజైన్ విత్ స్టోన్స్, కింద ఏమో పర్ల్స్ వచ్చాయి. ఇది కాస్ట్ ఐ డోంట్ రిమెంబర్ అండి. ఇవి అన్ని మమ్మీ తీసుకున్నారు. ఆల్మోస్ట్ 25 లోపలే ఉంటాయి ఒక్కొక్క సెట్. బాగుంది కదా. సో ఇలా కూడా నేను ఒకటి చేశాను. అంటే ఇది వెనకాల పెట్టుకునేది ఉంటుంది కదా, దిస్ వాజ్ గాన్ అనమాట. అంటే ఇది విరిగిపోయింది. తీసుకొని 2 days ఏమో అయింది, సడన్ గా నేనే విరగొట్టాను. ఇది ఇలా అనేసరికి విరిగిపోయింది. సో దాన్ని నేను అంటే కొంచెం వెనకాల థ్రెడ్ లాంటిది పెట్టేసి విడిట్ పాపడి విల్ల. చూడండి అసలు ఎంత నిండుగా ఉందో కదా. ఇవి వాటి ఇయర్ రింగ్స్ అన్నమాట. So next one is this, very simple but very good. ఇలా వస్తుంది. సో ఇవి డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది, చాలా నిండుగా ఉంటుంది. It is like this. పైన మొత్తం స్టోన్, కింద ఏమో పింక్ దాంతో అన్నమాట. సిల్వర్ డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది. ఇది జస్ట్ సింపుల్ నెక్ పీస్ అన్నమాట. It is a very cute ఇయర్ రింగ్స్. జస్ట్ సింపుల్ గా ఏం లేకపోయినా కానీ డ్రెస్సెస్ మీద పెట్టుకోవచ్చు. చాలా క్యూట్ గా ఉంది కదా. జస్ట్ సింపుల్, పైన లీవ్స్ లాగా ఇచ్చాడు, కింద ఇలా ఇచ్చాడు. సో ఇప్పటిదాకా నేను మీకు 5 చూపించాను. దిస్ ఇస్ ద 6th వన్. ఓకే, దిస్ ఇస్ ద సింపుల్ చోకర్ అండి. అది కొంచెం నేను ఫస్ట్ సెకండ్ చూపించింది, ఇంతకు ముందు చూపించింది అది కొంచెం గ్రాండ్ చోకర్ అనమాట. వెయిట్. సో ఇలా వస్తుంది, వెరీ సింపుల్. మేము ఫస్ట్ తీసుకున్న చోకర్ ఇదే. అంటే ఎప్పుడైనా దిస్ వాజ్ ఆల్మోస్ట్ లైక్
3 years అయిపోయింది అనుకుంటా తీసుకొని. సో వెరీ సింపుల్ చోకర్, చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఈ 1 గ్రామ్ గోల్డ్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఎన్ని ఇయర్స్ ఉంచినా అవి అలానే ఉంటాయి. అంటే గుడ్ క్వాలిటీ తీసుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అయినా లైక్ కొంచెం ఎక్కువ క్వాలిటీ అది చూసుకొని మనము తీసుకుంటే ఆల్మోస్ట్ ఇది తీసుకొని 3 years 4 years అయిపోయింది. సో చూడండి అసలు అంటే వైటిష్ అవ్వడం కానీ అలా ఏమీ లేదు. సో దట్ ఈస్ ద బెటర్ వన్ యాక్చువల్లీ. సో ఇది ఇలా వచ్చింది, ఇలా ఉంటుంది చూడండి. అంటే చాలా సింపుల్గా ఇలాంటి డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ మీద వేసుకోవచ్చు, డ్రెస్సెస్ మీద వేసుకోవచ్చు. కొంచెం అంటే కొంచెం పార్టీ వేర్ లాగా ఉంటుంది, మిక్స్ అండ్ మ్యాచ్గా వేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద చోకర్ అనమాట. సో ఇవి అండి ఇయర్ రింగ్స్ వాటివి చూడండి. క్యూట్ ఉంటాయి అంటే చూడండి. యూ కెన్ సీ ఆ షైన్ అదంతా అలానే ఉంది, ఏమీ పోలేదు. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్, హారం. సో ఇలా వస్తుంది, యాక్చువల్లీ కిందకు వస్తుంది. సో నేను ఇలా చూపిస్తున్నాను. సో దిస్ ఇస్ ద హారం విచ్ ఇస్ రియల్లీ గుడ్, మై ఫేవరెట్ వన్ ఇది అయితే. సో దీనికి నేను ఇంకొంచెం ఇలా కిందకి వేసుకొని పైన ఐ షో యూ, అంటే ఇది ఇంకొకటి సెట్ లాగా తీసుకున్నాం అనమాట. సో ఇది ఉంది కదా, ఇది నెక్ కి చోకర్ లాగా అండ్ ఇదేమో హారం లాగా తీసుకున్నాము. ఐ ట్రై టు ఇన్సర్ట్ ఎ పిక్ హియర్ ఆర్ హియర్. సో ఈ రెండు ఇలా వస్తాయి అనమాట. ఐ ఇన్సర్ట్ ఎ పిక్. సో ఈ రెండు సెట్ లాగా తీసుకున్నాము, ఒకేసారి తీసుకున్నాము. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చాయి, దీనికి ఇయర్ రింగ్స్ వచ్చాయి. దీనికి మీకు ఆల్రెడీ చూపించాను, ఇది నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఇవి ఇయర్ రింగ్స్ అండి, వాటికి అంటే హారం కదా అందుకని పెద్దగా వచ్చాయి. చాంద్ బాలీస్ అంటారు కదా ఆ మోడల్లో అనమాట. చాలా నీట్ ఫినిష్ ఇవన్నీ. నేను అంటే పెళ్ళికి ఎంగేజ్మెంట్కి మ్యాక్స్ ఇవే వేసుకున్నాను. పెళ్ళికి మాత్రం కొంచెం సెట్ వేరే తీసుకున్నాను. బట్ ఇవి మిగతా ఫంక్షన్స్ అన్నిటికీ పెళ్లి తర్వాత సత్యనారాయణ వ్రతము, దాని తర్వాత ఇంకా అంటే పెళ్లి తర్వాత ఉంటాయి కదా వాటన్నిటికీ ఇవే వేసుకున్నాను. అంటే చాలా మందికి డౌట్ వచ్చి ఉండొచ్చు ఇన్ని ఎక్కడ ఎందుకు కొన్నాము అని. బికాస్ వీఆర్ 3, మమ్మీ నేను చెల్లి. సో కొనుక్కొని పెట్టుకుంటాం అనమాట. ఆల్ 3 of us అనమాట, ముగ్గురము యూజ్ చేస్తాము ఏదైనా. సో దిస్ వాజ్ ద నెక్స్ట్ వన్. దిస్ వాజ్ ఆల్సో రీసెంట్ వన్, రీసెంట్గా మమ్మీ తీసుకున్నారు. which is also very good. I'll show you. మీకు కనిపిస్తుందా? ఇది కొంచెం సిల్వర్ టింట్ వచ్చింది అనమాట, ఎక్కువ సిల్వర్ బేస్డ్ గా వచ్చింది. ఇది కూడా ఆల్మోస్ట్ హారం టైపే. నేను సో ఇలా వస్తుంది అనమాట. ఇది అంటే పైన ఇంకో నెక్ పీస్ పెట్టుకుంటే ఇంకా నిండుగా ఉంటుంది. హారం అయితే ఇలా వస్తుంది, లేకపోతే ఇట్ విల్ బి కమింగ్ లైక్ దిస్, ఇలా వస్తుంది. అంటే వీటిలో ఏవి పెట్టుకున్నా ఇది ఆల్మోస్ట్ అంటే చాలా నిండుగా ఉంటుంది అనమాట ఫేస్కి. సో దిస్ ఇస్ ద వన్. దీనికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి సెట్ లాగా. సో ఇవి అండి ఇయర్ రింగ్స్, కనిపిస్తున్నాయా? విచ్ ఇస్ సిల్వర్ టైప్ అనమాట. ఇయర్ రింగ్స్ ఒక్కటే కూడా పెట్టుకోవచ్చు. 10 ఉన్నాయి అనుకుంటాను సెట్స్. సెలెక్టివ్గా చూపిస్తున్నాను, ఎక్కువ చూపించట్లేదు మీకు ఈ సెట్స్. సో దిస్ ఇస్ ద వన్.
అండ్ ఇవన్నీ ఎప్పటి నుంచో కలెక్ట్ చేసినవండి. ద మెయిన్ థింగ్ వీటిలో ఏంటంటే మెయింటైన్ చేయడము, మనం వేసుకున్న తర్వాత వాటన్నిటిని సేఫ్గా పెట్టడము, లేకపోతే వేసుకున్న తర్వాత స్వెట్ అదంతా కాటన్తో రబ్ చేసి పెట్టడము, అన్నీ నీట్గా చేస్తాం మేము. సో మెయింటైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ 1 గ్రామ్ గోల్డ్ అండి. అంటే మనం 1 ఉన్నా 2 ఉన్నా ఫస్ట్ మెయింటైన్ చేస్తే అవి ఎన్ని ఇయర్స్ అయినా ఉంటాయి. సో మెయింటైనింగ్ ఇస్ ద కీ పాయింట్. సో మేము ఇవి ఆల్మోస్ట్ లైక్ ఎప్పటి నుంచో కలెక్ట్ చేసినవి, అంటే బర్త్డేస్కి లేకపోతే ఏదైనా ఈవెంట్స్కి మమ్మీ గిఫ్ట్ చేసినవేనండి ఇవన్నీ. సో అన్నీ జాగ్రత్తగా పెట్టుకోవడం వల్లే ఇన్ని ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఇస్ దిస్, కొంచెం క్లాసిక్ టైప్ అనమాట, విచ్ గివ్స్ యూ ఎ గుడ్ లుక్. శారీస్ మీకు చాలా బాగుంటుంది, శారీస్ డ్రెస్సెస్ మీద కూడా బాగుంటుంది. దిస్ చాలా బాగుంది కదా. దీనికి ఇయర్ రింగ్స్ రాలేదు, దిస్ ఇస్ ఓన్లీ చైన్ అనమాట, విచ్ మా మమ్మీకి చాలా నచ్చి తీసేసుకున్నారు. ఇంకా అంటే శారీస్ మీద కూడా బాగుంటుంది కదా, అందుకని. చూడండి అసలు షైనింగ్ ఎలా అవుతుందో. జస్ట్ నెక్ చైన్ ఇది జస్ట్ నెక్కి పెట్టుకోవడానికి. And చూస్తూనే we came to the final one. So this is very simple, very basic neck piece అన్నమాట. దీనికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి, వెరీ సింపుల్ ఇయర్ రింగ్స్. ముత్యాలతోటి నెక్కి చాలా బాగుంటుంది. జస్ట్ డ్రెస్సెస్కి పెట్టుకోవడానికి, చీరకి జస్ట్ ఎక్కడికైనా చిన్న ఫంక్షన్కి వెళ్తుంటే పెట్టుకోవడానికి చాలా సింపుల్గా, నీట్గా, ఎలిగెంట్గా ఉంటుంది అనమాట. అండ్ ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇస్ ఇట్ గుడ్? కమెంట్ మీకు వీటన్నిటిలో ఏది ఫేవరెట్ అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. రింగ్స్ ఇవి వెరీ సింపుల్, జస్ట్ 3 డాట్స్ లాగా వచ్చి దానికి ఇలా మువ్వలు వచ్చాయి అన్నమాట. So with this we came to the end of the video of part 1 gram jewelry. So నేను ఆల్మోస్ట్ లైక్ 10 సెట్స్ షో ఇచ్చాను. సో లెట్ మీ నో మీ అందరికీ ఏది నచ్చిందో. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ ఎంకరేజ్ మీ క్లికింగ్ దట్ సబ్స్క్రైబ్ బటన్. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్. Love you all. Bye bye.